నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈ సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఏంటనేది చాలా చక్కగా వివరించుకుందాం. ఎందుకంటే మనకి కామెంట్ సెక్షన్‌లో చాలామంది మన సబ్‌స్క్రైబర్స్ అందరూ కూడా, "గురువుగారు మిగతా ఛానల్స్‌కి, మీ ఛానల్‌కి పోలిస్తే చాలా తేడా ఉందండి. మాకు మిగతా ఛానల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు ఈ నెల ఎలా ఉంటుంది, ఏం అర్థం అవ్వటం లేదు వాళ్ళు చెప్పింది. కానీ మీరు ప్రతి విషయం కూడా విడమర్చి ప్రతి విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరు చెప్పేవన్నీ కూడా మాకు చాలా చక్కగా అర్థమవుతున్నాయి. అలాగే మా జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్తున్నారు. మీరు చెప్పేటువంటి రెమెడీస్ అన్నీ కూడా మేము పాటిస్తున్నాము. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. మా కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉంటున్నాము అని చెప్పి మనకి కామెంట్ సెక్షన్‌లో పెడుతున్నారు. అంతా కూడా శ్రీరాముడి దయమ్మ, అంతా వినాయకుడి దయ మన చేతుల్లో ఏమీ లేదు. అలాగే ఈ కన్యా రాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్త 1, 2 పాదాలు మనకి కన్యా రాశి కిందకొస్తాయి. అలాగే ఈ కన్యా రాశికి మనకి ఈ నెల ఎలా ఉండిపోతుంది సెప్టెంబర్ నెల అని మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా మనకి అంటే మనం ఇప్పటిదాకా ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇన్ని నెలల నుంచి కూడా. గత 6 నెలల్లో, 7 నెలల నుంచి కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ సెప్టెంబర్ నెలలో మనకు అన్నీ కూడా అంటే కొత్త పనులన్నీ కూడా చాలా సజావుగా పూర్తి చేసే అవకాశాలున్నాయి. మనం ఏ పనైతే మొదలుపెట్టామో, గత 6 నెలల నుంచి ఏ పనులైతే పెండింగ్ పడిపోయాయో, ఆ పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. ఆ పనులన్నీ పూర్తి చేసే అవకాశాలు కూడా మనకి ఆ వినాయకుడు మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా ఒక కొత్త బలాన్నిస్తున్నాడు, ఆశీర్వాదాన్నిస్తున్నాడు. ఆ పనులన్నిటిలో కూడా మన సక్సెస్ అనేది చూసే అవకాశాలున్నాయి. అలాగే ఆత్మీయులతోటి చాలా ఆనందంగా గడుపుతాము. గత 6 నెలల నుంచి కూడా ఈ బంధువులతో అవ్వచ్చు, మన ఆత్మీయులతో అవ్వచ్చు, కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉన్నది. అవన్నీ కూడా తొలగిపోయి, ఈ సెప్టెంబర్ నుంచి కూడా చాలా ఆనందంగా ఈ మన ఆత్మీయులందరితో కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలున్నాయి. అలాగే మిత్రుల సహాయం కూడా మనకి అవకాశం ఉంటుంది. ఆ మిత్రులు కూడా సహాయం కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మిత్రులు కూడా మన నుంచి సహాయాన్ని కోరుకుంటారు. వాళ్ళకి కూడా మనం సహాయం చేసి, మిత్రుల నుంచి కూడా మన ఎడబాటు, పొడబాటు లేకుండా చాలా హ్యాపీగా ఫ్రెండ్‌షిప్ కూడా జరిగే అవకాశాలున్నాయి. అలాగే ఆత్మవిశ్వాసంతో కొన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా మలుచుకునే అవకాశం కూడా ఉందండి. ఇది కూడా అంటే మనకి ఓవరాల్‌గా చూసుకుంటే, ఈ కన్యా రాశి వాళ్ళకి ఎప్పుడు లేని విధంగా ఈ సెప్టెంబర్ నెలలో అన్నీ కూడా గుడ్ థింగ్సే మనకు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ చదువుకునే పిల్లల విషయంలో అవ్వచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు, అలాగే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఉద్యోగాలు సాధించడంలో అవ్వచ్చు, అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా మంచి మంచి సంబంధాలు రావచ్చు. ఇవన్నీ కూడా కన్య రాశి వాళ్ళకి సెప్టెంబర్‌లో జరగబోతున్నాయంటే మనకి ఇంతకన్నా ఏం కావాలండి? ఆ వినాయకుడిని మనం కోరుకున్నది ఇంకా ఏంటండి? మన ఆర్థికంగా బలోపేతం అవుతున్నాం. పిల్లల చదువులు బావుంటున్నాయి. మన ఆరోగ్యాలు బావుంటున్నాయి ఈ నెల నుంచి. అలాగే మనకు అవ్వవలసిన పనులన్నీ కూడా సక్రమంగా జరిగే అవకాశాలున్నాయి. మనకి రావాల్సిన రాబడి బాకీలేమైనా ఉండిపోతే అవన్నీ వసూలయ్యే అవకాశాలున్నాయి. మనకి ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్స్‌గా అమౌంట్లు చిక్కుబడిపోతే అవన్నీ వసూలయ్యే అవకాశాలున్నాయి. అలాగే పిల్లలకి మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ భగవంతుని మనం వదిలేసి కోరుకునేది ఇదే కదా! మన ఇంట్లో మనశ్శాంతిగా లేకపోతున్నా, ఆ మనశ్శాంతి కూడా కలిగించే అవకాశాలున్నాయి కాబట్టి, ఈ నెలంతా కూడా చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొంటామటండి. అలాగే మనం ఇంకా చూసుకుంటే నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. మనం ముందుగా చెప్పుకున్నాం. అలాగే మహిళలకు ముఖ్యంగా గృహిణులకు కూడా చాలా సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. ఇది ఎంతో సంతోషించండి. ఇంట్లో ఆడవాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటే, ఆ ఇల్లెంతో సంతోషంగా ఉంటుందట. ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. అంతకన్నా మించి మనకి ఎంతో పీస్‌ఫుల్‌గా ఉంటాము. ఆళ్ళు ఏ ఇబ్బందులు పడ్డా, వాళ్ళ మనసు ఏ బాధపడ్డా కూడా ఆ నెలంతా కూడా మనకి కూడా మనసు ఏమి బాగోదు. మరి లేడీస్ ఇంట్లో గృహిణులు ఎంతో సంతోషంగా ఉంటారు కాబట్టి కన్య రాశి వాళ్ళు మనకి కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా మనం సక్సెస్ చూస్తాం వినాయకుడి దయ వల్ల. అలాగే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి మనకి సక్సెస్ అనేది గత 6 నెలల నుంచి అవ్వలేని సక్సెస్‌లన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెల నుంచి చూస్తాం కాబట్టి ఇంతకన్నా ఏం కావాలి. అందుకే నా ఛానెల్‌ని ప్రతి ఒక్కరిని కూడా అడుగుతుంటాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొక్కటే కాదండి. మీకోసం కన్యా రాశి వాళ్ళ కోసం ఇంకా అద్భుతమైనటువంటి వీడియోస్ చేశాను నా ఛానెల్‌లో. అవన్నీ కూడా చూడండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. అదొక్కటి చేయండి చాలు. మీకు
మీకున్నటువంటి కష్టాల నుంచి బయటపడడానికి ఎన్నో అవకాశాలు ఆ భగవంతుడు మీకిస్తాడు. మీరు కష్టాల నుంచి బయటపడతారు. మీ కుటుంబ సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉంటది. ఆ ఉండాలని చెప్పి కోరుకునే వారిలో మొట్టమొదటిగా నేనొక్కడినండి. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంటే ఈ సెప్టెంబర్ నెలలో వినాయకుడి గుడికెళ్ళి పూజ చేసుకొని, అభిషేకాలు చేయించుకొని ఒక 11 సార్లు వినాయకుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే మీకు అవ్వలేని పనులు, గత ఎన్నో సంవత్సరాల నుంచి అవ్వలేని పనులు కూడా ఏవైనా విఘ్నాలుంటే అవన్నీ తొలగిపోయి మీకు సక్సెస్ అనేది సాధించే అవకాశాలు కూడా ఉంటాయండి. అందుకే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. మీ దిలీప్.